అమెరికా రాజకీయాల్లో బుధవారం నాటి కేబినెట్ సమావేశం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇరాన్తో శాంతి ఒప్పందం కీలక దశకు చేరిన తరుణంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత సునిశ్చితమైన చర్చల కోసం మొదటి సమావేశాన్ని మేరీలాండ్లోని క్యాంప్ డేవిడ్ అధ్యక్ష నివాసానికి మార్చారు. అయితే వాషింగ్టన్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చివరి నిమిషంలో ఈ పర్యటన రద్దయింది. దీంతో ఈ అసాధారణ కేబినెట్ సమావేశం యథావిధిగా వైట్ హౌస్లోనే జరగబోతోంది. అన్ని రంగాల మంత్రులు హాజరవుతున్న ఈ భేటీలో ఇరాన్ యుద్ధ ముగింపు ఒప్పందంపైనే ప్రధానంగా చర్చ సాగనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఒకసారి చూద్దాం. వాషింగ్టన్ పరిసరాల్లో వాతావరణం అనుకూలించకపోవడం వల్లే క్యాంప్ డేవిడ్ పర్యటనను వాయిదా వేసి వైట్ హౌస్లోనే సమావేశం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ట్రంప్ తన రెండో విడత పదవీ కాలంలో క్యాంప్ డేవిడ్ కు వెళ్లటం ఇది రెండోసారి మాత్రమే కావలసి ఉంది. సాధారణంగా వైట్ హౌస్ లో జరిగే సమావేశాలు మీడియా ఆకర్షణతో సుదీర్ఘంగా సాగుతూ ఉంటాయి. కానీ ఇరాన్ చర్చల అంతర్గత వ్యూహాలను చాలా రహస్యంగా ఉంచేందుకు క్యాంప్ డేవిడ్ వేదికను ఎంచుకున్నప్పటికీ ప్రకృతి సహకరించకపోవడంతో సమావేశం తిరిగి వైట్ హౌస్ రూట్ కు మారింది. ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో ఇరాన్తో శాంతి ఒప్పందమే ప్రధాన ఎజెండాగా మారనుంది. ఇరాన్తో చారిత్రాత్మక డీల్ కు తాము చాలా దగ్గరగా ఉన్నామని ట్రంప్ సంకేతాలిచ్చారు. అయితే ఒప్పందంలోని కొన్ని నిర్దిష్టమైన నిబంధనలు మరియు భాషా శైలిపై ఇరు పక్షాల మధ్య ఇంకా చర్చలు నడుస్తున్నాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. అమెరికాకు అనుకూలమైన బలమైన ఒప్పందం కుదిరితేనే సంతకాలు చేస్తామని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా చల్లారలేదు. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడుల ప్రయత్నాలను అమెరికా సైన్యం తిప్పికొట్టిన తర్వాతి రోజే ఈ కేబినెట్ భేటీ జరుగుతుండడం గమనార్హం. ఒకవేళ చర్చలు విఫలమైతే సైనిక చర్యలు కూడా సిద్ధంగానే ఉన్నాయని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు ఇరాన్ యుద్ధ సంక్షోభాన్ని ముగించటం, ఇటు చమురు మార్కెట్లను స్థిరీకరించటం, దేశీయ ఆర్థికాభివృద్ధిపై ఈ బుధవారం నాటి వైట్ హౌస్ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. శాంతి ఒప్పందం దిశగా అడుగులు పడుతోన్న వేళ ఈ కేబినెట్ సమావేశం ఇరాన్ సంక్షోభానికి శుభం కార్డు వేస్తుందా లేదా అనేది అంతర్జాతీయంగా ఆసక్తికరంగా మారింది.